బ్రూనో ఇంత మంచిగా వ్యూ ఎంజాయ్ చేయాలంటే బ్యాక్ సీట్ లో కూర్చున్న నా కష్టం అంతా ఇంత కాదు. బ్రూనో వాళ్ళ పిన్నితో ఎంత హ్యాపీగా వెళ్తున్నాడో చూడండి. బ్రూనో బాయ్ అని చెప్తే నీతో నాకేం పని లేదు అన్నట్టు లుక్స్ ఇస్తూ వెళ్ళిపోయాడు. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. రాహుకేతు పూజ చేయించడానికి కాళహస్తి వెళ్తున్నాము. వెంకీకి మార్నింగ్ వర్క్ ఉంటే 12 కి బయలుదేరాము. సో లంచ్ కోసం కోడూరు అవుట్ సైడ్ లో ఉన్న పంజాబీ డాబా దగ్గర ఆగాము. ఇక్కడ మేము ఆర్డర్ చేసిందేమో గోబీ 65 యాజ్ యూజువల్ సలాడ్ ఇచ్చారు. మెయిన్ కోర్స్ లోకి రోటీ అలాగే కాజు కర్రీ ఆర్డర్ చేసాము. టేస్ట్ ఏమో యావరేజ్ గానే ఉంది, బట్ బిల్ అరౌండ్ 450 అయింది. తర్వాత అక్కడ నుంచి బయలుదేరి కొంచెం ఫాస్ట్ గానే కాళహస్తి రీచ్ అయిపోయాము. ఈ మధ్య వర్షాలు బాగా పడ్డాయి కదా, ఎక్కడ చూసినా చెరువులన్నీ వాటర్ తో కలకలాడిపోతున్నాయి. కాళహస్తి రీచ్ అవగానే ఫస్ట్ టికెట్ తీసుకుని రాహుకేతు పూజ చేయించుకొని స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. దర్శనం చాలా బాగా జరిగింది. ఆఫ్టర్నూన్ టైం కదా, సో రష్ తక్కువగానే ఉండింది. మేము ఎవ్రీ 4 months కోసారి రాహుకేతు పూజ చేయించుకుంటాము. పైగా ఇలాంటివన్నీ నేను వెంకి బాగా నమ్ముతాము. మెయిన్ గా మేము నరదిష్టిని ఎక్కువ నమ్ముతాము. సో ఇలాంటివన్నీ తప్పకుండా చేయించుకుంటాము. తర్వాత గుడి బయట కొన్ని ప్రసాదం ప్యాకెట్స్ తీసుకుని బ్రూనో కోసం కొన్ని టాయ్స్ షాపింగ్ చేసి అక్కడి నుంచి బయలుదేరాం.